హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు మనం ఉడికించిన గుడ్లతోటి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ ఎగ్ ఫ్రై మనకి రైస్లోకి, చపాతీలోకి, రసాలు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడికించిన గుడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు. లోపల ఉన్న ఎల్లో కలర్ని 2 భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి. కారము, పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కడాయికి అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు. 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఇంట్లో పప్పుచారు, సాంబారు, టమాటా రసం ఇలా రసాలు పెడుతూనే ఉంటాం కదా, అందులోకి సైడ్ డిష్ లా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ రాగానే పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్ లోకి. తర్వాత సేమ్ కడాయిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగిన తర్వాత అందులో 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నూనెలో వేగనివ్వాలి. ఉల్లిపాయలు మాత్రం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాక మంట లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ ఎగ్స్ కు పట్టే విధంగా 4-5 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఇంకా ఎగ్ ఫ్రై రెడీ. ఈ ఎగ్ ఫ్రైని సైడ్ డిష్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రసాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కదండి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.